హాయ్ అండి. ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ నేను అరటికాయ బజ్జీ అయితే చేస్తున్నాను. అరటికాయ బజ్జీయే కదా, ఏముంది అందులో, తెలీదా ఏంటి అందరికీ అనేసి అనుకుంటారు చాలామంది. ఒక్కసారి నేను చెప్పే ప్రాసెస్లో అరటికాయ బజ్జీ వేసి చూడండి. టేస్ట్‌కి టేస్ట్, క్రిస్పీకి క్రిస్పీ, చాలా అంటే చాలా బాగుంటాయి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం పీలు అరటికాయ లోపల తెల్లగా కనిపించేలా కాకుండా కొంచెం అలాగా నారు ఉండేలాగా పీల్ చేసుకోండి. మీకు ఏ షేప్లో కావాలి అంటే ఆ షేప్లోని సన్నగా అనమాట, మీకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. రౌండ్గా కానీ నిలువుగా కానీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక ఖాళీ గిన్నె తీసుకొని ఆ గిన్నెలోని కప్పున్నర శనగపిండి, అదే కప్పుతోటి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరిపిండి వేసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్లోని హాఫ్ వరకు పసుపు వేసుకున్నాను. టేస్ట్కి సరిపడా ఉప్పు, అదే స్పూన్ తోటి ఒక హాఫ్లో హాఫ్ కారం వేసుకున్నాను. కారం తక్కువ తింటాం కాబట్టి కొంచెం తక్కువే వేసుకున్నాను. మీరు ఎక్కువ తింటే మీ ఇష్టం, ఒక స్పూన్ వరకు వేసుకోవచ్చు. కొంచెం జీలకర్ర వేసుకొని అవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం వేడిగా ఆయిల్ ఉంటుంది కదా, ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేడి చేసేసి అందులో వేసుకోండి. ఇలా వేడి చేసి అందులో వేసుకోవడం వల్ల ఏంటి అంటే మనం వంట సోడా కూడా యాడ్ చేయని అవసరం లేదు. చాలా గుల్లగా క్రిస్పీగా చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట మనకి. ఒక్కసారి ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి కంపల్సరీగా. చాలా అంటే చాలా బాగుంటాయి అరటికాయ బజ్జీ. ఇప్పుడు మనం మొత్తం అంతా కలిసేలా కలుపుకున్నాక కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బజ్జీ కన్సిస్టెన్సీకి మనకి ఎలా కావాలో పిండి అలా వచ్చేలాగా కలుపుకోండి. ఆ పిండి కొంతమంది ఏంటంటే లూజ్గా అయిపోద్ది, పిండి మనకి బజ్జీకి అంటుకోదనమాట. అలా కాకుండా మన వేలు ముంచితే పిండి మన వేలుకి అంటుకొని వచ్చేలాగా ఉంటే అది కరెక్ట్గా బజ్జీ కన్సిస్టెన్సీకి రెడీగా ఉన్నట్టు అనమాట. ఇప్పుడు ఒక కడాయి స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇప్పుడు అరటికాయ ముక్కల్ని బజ్జీలోని అదే పిండిలోని డిప్ చేస్తూ వేసుకోండి. మనకి స్ట్రీట్ ఫుడ్ అంత స్టైల్లో కాకపోయినా ఇంట్లోనే హెల్తీగా ఇలా చేసేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయండి బజ్జీలు. ఒక్కసారి ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేసి చూడండి. వంట సోడాలు అవి ఏం యూజ్ చేయక్కర్లేదు, భలేగా గుల్లగా వస్తాయి అనమాట. వరిపిండి యాడ్ చేసాం కాబట్టి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. మా పాప ఒక 3 తిన్నది, మిగిలినవి నేనే తినేసాను అనమాట. చాలా బాగున్నాయి. కొంచెం డీప్ ఫ్రై చేసుకోండి, ఫ్రై చేసుకుంటేనే బాగుంటాయి. అది కూడా వేడి వేడిగా తింటేనే ఇంకా బాగుంటాయి. మీకు నచ్చితే ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని ఉప్పు కారం కొంచెం నిమ్మరసం వేసుకొని దీనికి మధ్యలోని అరటికాయకి కట్ చేసేసి స్టఫ్ చేసుకొని కూడా తింటే బయట తిన్నట్టే ఉంటుందన్నమాట. ఇంకా మొత్తానికైతే నా బజ్జీలు అయితే అయిపోయినాయండి. చాలా బాగా వచ్చాయి. చూసి అలా వెళ్ళిపోకండి, ఒక్క లైక్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్కి సపోర్ట్ చేయండి. బాయ్.